వాటర్ స్పానిష్ అండి. ఈ ప్లాంట్కి అయితే మనము వాటర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇట్లయితే వాటర్ పోసి పెట్టుకోవాలి. ఈ ప్లాంట్కి వాటర్ స్పానిష్కి ఏంటంటే వాటర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. దీనికి వాటర్లో అయినా ఉండిపోతుంది ఇది. అందుకనేసి వాటర్ అయితే నేను ఎక్కువనే పోస్తున్నానండి. చూడండి, ఇక్కడైతే ఈ వాటర్ స్పానిష్ అయితే అండి మనకు ఒక 12 days అండి. ఈ వాటర్ స్పానిష్ అయితే ఇంత బాగా వచ్చేసింది. 12 నుంచి 15 days మధ్యలో ఉంటుంది అనమాట. ఇది 15 days కూడా లేదనుకోండి. ఇంకా ఇంత అయితే వచ్చేసింది. ఇంకా హార్వెస్ట్కి అయితే రాలేదండి వాటర్ స్పానిష్. ఈ వాటర్ స్పానిష్ అండి, ఈ వాటర్ స్పానిష్ ప్లాంట్కి అయితే ఎక్కువ వాటర్ ఉండాలండి. ఇది చూడండి, మనకైతే 2 weeks ఇది ఇట్లా పెట్టేస్తున్నానండి. ఎందుకంటే వాటర్ కావాలి మనకి ఎక్కువ. ఇలా వాటర్ అయితే ఇచ్చేస్తాను. అండి పున్నగంటి కూర చూడండి, ఎంత ఫ్రెష్గా మన ఇంట్లో పండించుకొని తింటే అండి హెల్త్కి ఎంత మంచి. చూడండి, ఏ మందులు లేవండి, అన్నీ మన ఇంట్లో రెడీ చేసుకునే లిక్విడ్స్ కూడా. మన కంటి చూపుకు అయితే చాలా మంచిదండి పున్నగంటి కూర. చూడండి, ఎంత ఫ్రెష్గా మన ఇంట్లో పండించుకొని తింటే అండి హెల్త్కి ఎంత మంచి. చూడండి, ఏ మందులు లేవండి, అన్నీ మన ఇంట్లో రెడీ చేసుకునే లిక్విడ్స్ కూడా. కోయిలమ్మ చూడండి ఎంత చక్కగా పాట పాడుతుంది. మన గార్డెన్లో అయితే అండి పున్నగంటి కూర అయితే వచ్చేసింది. చక్కగా ఆర్గానిక్గా ఇలా పండించుకొని తింటండి హెల్త్కి కూడా మంచిది. ఇదైతే ఉద్దనంగా పెరుగుతుందండి ఈజీగా. చూడండి, హార్వెస్ట్ అయితే చేద్దాము వంకాయలు. ఇవైతే నేను పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. కొంచెం ముద్దిన తర్వాత పెడితేనే ఈ వంకాయ పచ్చడి బాగుంటుందండి. అబ్బో, చాలా గట్టిగా ఉంది. కట్ చేద్దాం దీన్ని. చూడండి, ఇక్కడ ఒకటండి, ఇది కూడా చాలా గట్టిగా ఉందండి, కట్ చేయాలి. అబ్బో, ఎంత గట్టిగా. చూడండి, ఇన్నైతే వెళ్ళాయి మన చెట్టుకి. పచ్చడి పెడతానండి. ఇవి మనం హార్వెస్ట్ చేసుకున్న వంకాయలు. ఇక్కడ ఇదైతే పున్నగంటి కూర. ఇంట్లో పండించుకున్నాయి కదండి, ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది. చూడండి, సైజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది కొంచెం పండడానికి వచ్చిందండి, అందుకే లేట్గా తెంపాను. పచ్చడికి ఇలా ముద్రిన అయితేనే పచ్చడి బాగుంటుంది, వంకాయ పచ్చడి. అందుకనేసి నేను ఇట్లా బాగా ముద్రినాక తెంపుకున్నాను అనమాట. ఇంట్లో అయితే హెల్త్కి కూడా మంచిది కదండి, అందుకే పచ్చడి పెడదాం అనుకుంటున్నా. ఇదేమో కూర వండేస్తాను.
మన గార్డెన్లో అయితే అండి పున్నగండి కూర అయితే వచ్చేసింది. చక్కగా ఆర్గానిక్గా ఇలా పండించుకొని తింటండి, హెల్త్కి కూడా మంచిది. ఇదైతే ఉద్దనంగా పెరుగుతుందండి, ఈజీగా